అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ హెల్పర్స్ రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని సున్నిపెంట అంబేద్కర్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి 11వ రోజు రింగ్ పార్క్ కూడలినందు రాష్ట్ర రోకో చేపట్టడం భారీగా వాహనాలు నిలిచిపోయాయి నినాదాలు చేస్తూ కూడలినందు బైఠాయించారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఇకనైనా మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్త ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు అన్ని సంఘాల యూనియన్ల మద్దతుతో ఐక్య కార్యాచరణలో భాగంగా అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగిందని ఏఐఎఫ్టియు నాయకులు వై ఆశీర్వాదం మీడియాతో మాట్లాడారు. ఏది ఏమైనా అంగన్వాడీ కార్మికుల న్యాయమైన బద్దమైన డిమాండ్లు నెరవేర్చాలని చూడాలని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు. జీతాన్ని పెన్షన్ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే గత 22 రోజుల నుంచి మరి మహిళలు రోడ్లపైకి వచ్చి మరి ఆందోళన చేస్తున్నప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది చందలు లేకపోవడం బాధాకరం. ఎందుకంటే మరి అక్కాచెల్లెలు మేము పెద్దపీట వేస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వీరి బాధను అర్థం చేసుకోండి. గత 40-50 సంవత్సరాల నుండి చిన్న పిల్లలను 5 సంవత్సరాల వరకు పోషకన టీకాలను మరి పెంపొందించి వాళ్ళని పౌష్టికంగా పెంపొందించి మరి స్కూళ్ళకు పంపించి విద్యావంతులు చేస్తున్న వీరిని నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. ఈరోజు చాలామందికి మరి అనేక పథకాలు మీరు ప్రవేశపెట్టారు. మరి వీళ్ళు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఈ పథకాలు ప్రవేశించినప్పుడు వాళ్ళు మహిళలే, వీళ్ళు మహిళలే కదా. మరి వీళ్ళు ఉదయం 9 నుంచి రాత్రి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు అడగట్లే. తెలంగాణ రాష్ట్రంలో ఎంతైతే ఇస్తుందో అంతకానికి అదనంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గ్రాడ్యుటీ ఇవ్వాలంటున్నారు, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలంటున్నారు. మరి ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఇకనైనా ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ సమస్యను పరిష్కరించకపోతే
మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.